వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జొన్న ఇడ్లీ చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం 1.5 కప్ జొన్నల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అలాగే 1 కప్ మినపప్పు 4 hours వరకు సోక్ చేసి రెండింటిని శుభ్రంగా వాష్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోనికి సెపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి 4 to 6 hours వరకు పక్కన ఉంచేస్తే పిండి మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలా ఫెర్మెంట్ అయిన పిండిని యూజ్ చేయటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కన్సిస్టెన్సీ సెట్ అయ్యేలాగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ పిండిని ఇడ్లీ మౌల్డ్స్లో వేసి స్టీమ్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ టేస్టీ జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మిల్లెట్స్తో కూడా ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఆల్రెడీ కొర్రలతో చేసిన ఇడ్లీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి.